నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనతో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇక గెలుపు గుర్రాలతో ప్రచారంలో వేగం పెంచినట్టు తెలుస్తోంది. సో మాట్లాడదాం. ఇక వరుసగా ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మల్కాజ్గిరికి సంబంధించి బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ ఇక రాష్ట్ర అధికార పార్టీ మీద, అధికార నేతల మీద కామెంట్ చేస్తున్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలా గారు ఉన్నారు. లైలా గారు ఎట్లా చూసుకోవచ్చు? మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రి మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏమనిపిస్తుంది? వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో దొరపాలనలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఆయన కూడా కొంచెం ఆయన దొర అలవాట్లు వచ్చాయి కాబట్టి ఆ దొర అహంకారంతో మాట్లాడిన మాటలు, పిట్టల దొర అనడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనడం, అది ఆయన అవివేకానికే వదిలేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 90% అమలు చేస్తున్నాడు. ముఖ్యంగా మల్కాజ్గిరిలో గతంలో మా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించింది కాబట్టి ఇవాళ అక్కడ ఎవరిని పెట్టినా, ఒక కార్యకర్తను పెట్టినా గెలిపించుకునే దమ్ము ధైర్యం ఉన్నటువంటి సీటు కాబట్టి అక్కడ బీజేపీలో నుంచి నిలబడ్డటువంటి ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ సపోర్ట్ కోసం మళ్ళా మాజీ ముఖ్యమంత్రిని పొగిడితే అక్కడ డమ్మీ క్యాండిడేట్ పెడతాడు, నాకు ఈజీ అవుతుంది గెలుపుకొని చెప్పి ప్రయత్నాలు చేసే భాగంలో రేవంత్ రెడ్డి గారి మీద ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మల్కాజ్గిరి అంటే భారతదేశంలో పెద్ద పార్లమెంట్ కాబట్టి అక్కడ అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. అది కాంగ్రెస్ సీటు, కాంగ్రెస్ కంచుకోట కాబట్టి అక్కడ మా కార్యకర్తను పెట్టినా అది గెలిపించుకుంటాం. ఇలా అడ్డగోలు మాటలతోటి ఆయన మాట్లాడే భాషను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. బీజేపీ టీఆర్ఎస్ పొత్తు మళ్ళొక్కసారి బహిర్గతమైంది. అని సిట్టింగ్ సీటు ప్రధానంగా మల్కాజ్గిరి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీటు గెలుస్తామనే నమ్మకం ఉంది. ఎందుకంటే అభ్యర్థిని ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. ఇప్పటికే బీజేపీ ఈటెల రాజేందర్ కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు, జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్కి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం లేదా? 100కి 100 రూపాయలు మల్కాజ్గిరి సీటు గెలుస్తున్నాం. అదే కాదు, రాష్ట్రంలో ఈసారి 14 నుంచి 15 సీట్లు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గెలవబోతున్నాం. అది జీర్ణించుకోలేకనే అడ్డగోలుగా ప్రజాస్వామ్యాన్ని కూని అని చెప్పి, ప్రజల దుర్వినియోగం అని చెప్పి, మేము కూలుస్తామని చెప్పి, మీరు ప్రజల దుర్వినియోగం చేస్తారని చెప్పి అవి చిల్లర మల్లర ప్రకటనలు మానుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తీర్పును గౌరవించాలి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లను మంచి తీర్పు ఇచ్చారు కాబట్టి ప్రజలు అదే తీర్పును కూడా పార్లమెంట్లో ఇవ్వబోతున్నారు. మా 100 రోజుల పాలన రెఫరెండంగా మీ ఇచ్చిన హామీలను 90% అమలు చేస్తాం కాబట్టి ఇది పేదల సంక్షేమం కోసం మేము అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు 5 కూడా అమలు చేసినాం. అందుకే మళ్ళొకసారి ప్రజల ముందుకు పోతున్నాం. గౌరవ రేవంత్ రెడ్డి నాయకత్వాన మల్కాజ్గిరిలో భారీ మెజార్టీతో గెలవబోతున్నాం.